గీతా ఆర్ట్స్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటి. చాలా మందికి సినిమాలలో మేమే లైఫ్ ఇచ్చామంటూ కాలర్ ఎగరేసే ఈ సంస్థ తెలుగు గడ్డపైనే తెలుగు వాళ్ళందరినీ కించపరిచే నిర్మాతలను రెడీ చేస్తోందా? ఇక్కడి నుంచి కెరియర్ ప్రారంభించే ప్రొడ్యూసర్స్ కు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వొద్దని నేర్పుతుందా? లేదు అంటే సినిమాకు సంబంధించిన ఏదో వేదికపై మాటలు జారుతున్నారా? అవి ఉద్దేశపూర్వకమా లేకుంటే గీతా ఆర్ట్స్ నేర్పుతున్న సంస్కారమా? ఏదో ఒకటి వాగేయడం, అది కాస్త ఇండస్ట్రీ మొత్తంలో గబ్బు రేపడం, ఇదంతా పెద్ద వివాదంగా మారుతున్న సమయంలో అయ్యో సారీ, నేను అలా అనలేదు, నా ఉద్దేశం అది కాదు అంటూ వాళ్ళకు వాళ్లే సమర్థించుకోవడం గీతా ఆర్ట్స్ బ్యాచ్ కు కామన్ పాయింట్ గా మారిపోయింది. ఏదో పెద్ద పెద్ద సినిమాలు, తమదే పెద్ద వర్గం, తాము చెప్పిందే సినీ ఇండస్ట్రీలో వేదం అన్నట్లుగా వ్యవహరించే ఈ గీతా ఆర్ట్స్ బ్యాచ్ లో ఒకరి వెనుక ఒకరు నోరు జారుతూ చులకనవుతున్నారా? అసలు ఆ నిర్మాతలెవరు? ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని కించపరుస్తున్నారు అనేది ఈ స్టోరీలో చూసేద్దాం. టాక్సీ వాలా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రొమాన్స్, అలాగే రీసెంట్ గా హిట్ అయిన బేబీ వంటి చిత్రాల నిర్మాత ఎస్కేఎన్ గీతా ఆర్ట్స్ నుంచి పుట్టుకొచ్చిన నిర్మాతే. ఇటీవలే ఆయన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇక్కడ మాట్లాడిన మాటలే మొత్తంగా వివాదాస్పదంగా మారిపోయాయి. బేబీతో హిట్ అందుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు సోషల్ మీడియా టాక్. టాలీవుడ్లో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగురాని అమ్మాయిలే మేలంటూ ఒక్కసారిగా నోరు పారేసుకున్నారు. అంతేకాదు, తాము ఎక్కువగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తామంటూ గొప్పగా చెప్పుకొచ్చారు. తాను, సాయి రాజేష్ డైరెక్టర్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని, తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో ఇటీవలే మాకు అనుభవం అయిందంటూ కూడా వెళ్లగక్కారు. అంతేకాదు, తాము తీసే ఏ సినిమా అయినా తెలుగురాని అమ్మాయిలను మాత్రమే ఎంకరేజ్ చేయాలని తాము అధికారిక తీర్మానమే చేసుకున్నామంటూ మీడియా ముందే చెప్పారు. దీంతో వారిది అహంకారమంటూ సోషల్ మీడియా ట్రోలింగ్స్ మొదలయ్యాయి. సినీ ఇండస్ట్రీలో కూడా ఈ వ్యాఖ్యలను మెజార్టీ వర్గం తప్పుపట్టింది. వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. ఉండేది హైదరాబాద్, తీసేది తెలుగు సినిమాలు, తినేది తెలుగు తిండి, కానీ వీళ్లకు తెలుగు అమ్మాయిలు మాత్రం వద్దంట అంటూ విమర్శలు పెరిగాయి. దీంతో రకరకాల కథనాలు, విశ్లేషణలు, విమర్శలు ఎక్కువయ్యేసరికి సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. తాను జోక్ చేశానని నిర్మాత ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు. అంతేకాదట, సరదాగా అన్న మాటలను ఓ స్టేట్మెంట్ గా తీసుకోవద్దని, కెరియర్లో 80% తెలుగు అమ్మాయిలతోనే పనిచేశానని, 24 మంది తెలుగు అమ్మాయిల్ని వివిధ విభాగాలలో పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటూ మళ్ళీ ఓ స్టోరీ అల్లారు. పెద్ద నిర్మాత, తెలుగు తెలిసిన ప్రొడ్యూసర్ ఇలా తెలుగు అమ్మాయిలను కించపరిచే విధంగా మాట్లాడి అది కాస్త వివాదం కాగానే సారీ, జోక్ చేశానడం కూడా ఆయన అహంకారానికి నిదర్శనమే. మరి ఇలాంటి నిర్మాతలకు తాము మాట్లాడింది తప్పు అని సోషల్ మీడియాలో కామెంట్లు, మొట్టికాయలు పడితేనేగాని తెలియదా? తమ సినిమా, తమ పైసలు, ఏం మాట్లాడితే అదే రైట్ అనుకుని నోరు పారేసుకుంటారా అని అక్కడా ఇక్కడా ప్రశ్నించగానే తాము మాట్లాడింది తప్పు అని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు స్టేజీ మీద మాట్లాడుతున్నది తప్పో ఒప్పో తెలియడం లేదా? అంత తెలియకుండానే మాట్లాడుతున్నారా? ఆ కామెంట్లని వార్తలుగా తీసుకుని రాసేవారికి ఏది జోకో ఏది స్టేట్మెంటో అర్థం కాదా? అంత అర్థం కాకుండా విశ్లేషిస్తున్నారంటారా? ఇదేనా గీతా ఆర్ట్స్ బ్యాచ్ సంస్కారమంటూ ఇండస్ట్రీ అంతా వేలెత్తి చూపిస్తుంది. ఇటీవల ఇలాంటి బ్యాచ్కు ఏదో ఒకటి మాట్లాడేసి వైరల్ అయిపోయి తరువాత మేం అలా అనలేదు, మేం వేరేలా మాట్లాడతాం అనడం కామన్ అయిపోయింది. కొద్దికాలం కిందట అల్లు అరవింద్ కూడా చరణ్ గేమ్ చేంజర్ గురించి కామెంట్ చేసి తిరిగి మళ్లీ దానిపై ఓ ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనలేదు, నేను దిల్ రాజుని దృష్టిలో పెట్టుకుని అన్నానంటూ క్లారిటీ ఇచ్చుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇండస్ట్రీని మేమే నడిపిస్తున్నామన్నట్టు బిల్డప్ ఇచ్చుకునే వాళ్లు కూడా ఇలాగే మాట్లాడితే విమర్శలు రాకుండా ఉంటాయి. అందుకే నిర్మాతలు, మీరు సినిమాలు తీయండి చాలు, కానీ ఉన్నవి లేనివి అంతా మాకే తెలుసు, మేం ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుంది అన్నట్టుగా మాట్లాడితే మీరే చులకనవుతారు, అవుతున్నారు కూడా. ప్రొడ్యూసర్స్ బి అలర్ట్. ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా చేసి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో.